భగవద్గీత అందరూ నేర్చుకుంటున్నారు కదా. భగవద్గీతలో మరి ఏం తినాలని ఉంది, ఏం తినకూడదని ఉంది? మాంసం తినకూడదని ఉంది కదా. మరి ఇక్కడ అందరూ మానేశారా? ఎంతమంది తింటున్నారు? చేతులు ఎత్తండి. ధైర్యంగా ఎత్తాలి తినేవాళ్ళు. మానేసిన వాళ్ళు ఎవరు చేతులు? వన్ మినిట్. భగవద్గీత చాలా బాగా చదువుతున్నారు, నేర్చుకుంటున్నారు, బాగుంది. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు? మాంసాహారం మానేయమని చెప్పాడు. మరి మీలో ఎంతమంది మానేశారు భగవద్గీత చదివి? మానేయలేదా? మరి చదివి ఏం నేర్చుకున్నారు? చదవటం నేర్చుకున్నారా? కాదు, భగవద్గీత చదివి అది ఆచరించే గ్రంథం. మనం ఆచరించినప్పుడే దానిలో ఉన్నటువంటి సత్యం మనకు అర్థమవుతుంది. మీకన్నా మేమే చాలా బెటర్. భగవద్గీత చదవలేదు, కానీ ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజైతే చార్మినార్ దగ్గర సమస్త జీవరాశుల స్వాతంత్ర్యం కోసం మేము శాకాహార ర్యాలీ చేస్తున్నాం. మరి మాతో పాటు మీరు ఎంతమంది ర్యాలీ వస్తారు? వస్తారా? చేద్దామా? చలో చార్మినార్, చలో చార్మినార్, చలో చార్మినార్, చలో చార్మినార్. వాళ్ళ చార్మినార్ అన్న ప్రతి ఒక్కళ్ళు ర్యాలీకి అక్కడ రావాలి. నేచర్కి మాట ఇచ్చారు మీరందరూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దయచేసి స్కూల్ నుంచి వచ్చిన మాస్టర్స్, వీళ్ళని లీడ్ చేసిన మాస్టర్స్ అందరు కూడా దయచేసి ఈ వెనక నుంచి ఇలా లైన్గా వెళ్తే మీకు చాక్లెట్స్, బుక్స్ 2 ఇవ్వబడుతుంది. అక్కడ వేణు, అనిల్ అండ్ ప్రకాష్ మీరందరూ కూడా కోఆర్డినేట్ చేయండి. ధనలక్ష్మి అందరూ కూడా పిల్లల్ని లైన్గా తీసుకెళ్ళండి. వరుస క్రమంలో వెళ్ళాలి. పిల్లలందరూ కూడా వరుస క్రమంలో వెళ్ళాలి. ఓకే, 1 మినిట్. మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు వినండి. మీకు ఇక్కడ చూడండి, 1 మినిట్. చెయ్యిలో పెట్టండి. అందరు చెయ్యిలో పెట్టండి. ఓకే, పెట్టారా? సో ఇది ఏంటి? ఆటలు, మూత్రం కాదు. ఇది ఆటలు. ఏంటి అది? గట్టిగా చెప్పండి. పాటలు. 3వది పనులు. 4వది ఏంటంటే చదువులు. 5వది ఏంటంటే ధ్యానము. ఈ 4 ఎటువైపు ఉన్నాయి? ఈ 4 వేరు, ఇది ఒకటి వేరు. ఓకే, సో ఇది మనం ఏమంటాం? ఇలా అంటాం కదా. సో అందుకని ఏంటంటే ధ్యానము లేనిది మీరు ఇది లేకపోతే ఈ 4 వేలతో ఏమైనా చేయగలరా? పట్టుకోండి, ఏదైనా పట్టుకొని చూడండి. సో ధ్యానం లేకపోతే మనము ఏ పని చేయలేము. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, పత్రిజీ గారు విద్యార్థి లోకానికి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన కాన్సెప్టు ఈ యొక్క ఇది. ఓకే, మనకి శ్వాస విజ్ఞాన జ్యోతి సార్, ఇది మనకి పత్రిజీ గారు ఇచ్చినటువంటి బుక్కు. ఒక 10 లక్షల కాపీలు మనము ఇప్పటివరకు విద్యార్థులందరికీ పంచినాం. ఇప్పటివరకు ఒక 10 లక్షల కాపీలు మనం డిస్ట్రిబ్యూట్ చేసాం సార్ ఫ్రీగా ఇప్పటివరకు. సో మీరు ఇంకా సపోర్ట్ చేస్తే, సారు 1 కోటి కాపీలు పంచమని చెప్పారు. మాధవ్ ఎక్కకు చెప్పారు, నాకు నీ సైడ్ ఉన్నాను పక్కకి. సో కాబట్టి ఓకే, క్లోజ్ చేద్దాం. అర్థమైంది ఆ కాన్సెప్టు?
ఓకే, థ్యాంక్ యూ. 2 నిమిషాలు కూర్చోండి. 2 నిమిషాలు సైలెంట్గా ఉంటే మీకు చిన్న సరదాగా చిన్న స్టోరీ చెప్తా. మాట్లాడద్దు ఎవరు. మరి మనం పొద్దున్నే లెగిసి ఏం చేస్తాం? 32 పళ్ళు, రకరకాల పేస్ట్లు, రకరకాల బ్రష్లు వేసి రుద్దుతూ ఉంటే మమ్మీ ఏమంటుంది? స్కూల్కి టైం అవుతుందిరా, కానివ్వు అని అంటారు. అవునా? తర్వాత స్నానం చేస్తాం. ఏ సబ్బు వాడతాం? ఏది నురగొస్తుందో, ఏది స్మెల్ బాగా వస్తుందో వాడతాం. తర్వాత మార్కెట్ నుంచి వెజిటేబుల్స్ తెచ్చి మమ్మీ కడిగి వండిద్దా, కడగకుండా వండిద్దా? ఫ్రూట్స్ తెచ్చి కడిగి తింటామా, కడగకుండా తింటామా? కదా. ఇన్ని శుభ్రకరమైన పనులు చేస్తున్నాం కదా. మనం పెద్దవాళ్ళం అయిపోతాం, ముసలాళ్ళం అయిపోతాం, చచ్చిపోతాం. అప్పుడు ఎక్కడ పెడతారు మనల్ని? శ్మశానంలో పెడతారు కదా. మరి మనం తినే కోడి, మేక, చేప ఏమైనా బ్రష్లు చేస్తున్నాయా, స్నానాలు చేస్తున్నాయా, శుభ్రకరమైన తిండి తింటున్నాయా? వాటిని తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నాం? మరి మన కడుపు ఏమైనా శ్మశానమా? కాదు కదా. కాదు కదా. కాదు కదా. కాదు కదా. మరి రేపటి నుంచి మానేద్దామా? ఎవరు ఎంతమంది మానేయాలనుకుంటున్నారు? వెరీ గుడ్, బిగ్ క్లాప్స్. హలో, థ్యాంక్ యూ. పిల్లలందరికీ మెసేజ్. మీరు అందరూ చాక్లెట్, ఒక బుక్, భగవద్గీత తీసుకొని పిరమిడ్లోకి వెళ్దాం మనం. ఓకే, లైన్లో వెళ్దాం, డిసిప్లిన్గా వెళ్దాం, అల్లరి చేయకుండా. థ్యాంక్ యూ అండి. ఈ కార్యక్రమం పెద్దవాళ్ళందరం పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉండే వాళ్ళందరం మనం కొనసాగిద్దాము. ఒకసారి గట్టి క్లాప్స్ అందరికి. లేవద్దు, పిల్లలకి పెద్దలకి అందరికి గట్టి క్లాప్స్. లేవద్దు ప్లీజ్, దయచేసి లేవద్దు. వాళ్ళు ఓన్లీ లైన్. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇక్కడ ఉండే పిఎస్ఎస్ఎం మాస్టర్లు అందరికి కూడా విన్నపము, పిల్లలు భోంచేసాక మన అందరం భోంచేయాలి. ఎవ్వరు వాళ్ళని వెళ్ళి డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళు భోజనం అయ్యిందని తెలిసిన తర్వాతనే వెళ్ళాలి మనం. అప్పటి వరకు మనం అందరం ఇక్కడే ఉండాలి. ఓకే, సైలెన్స్గా వెళ్ళాలి. స్టూడెంట్స్ నిశ్శబ్దంగా ఉండాలి. పిల్లలు అంటే అల్లరి, మనం ఏం చేయలేం. పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా కూర్చోవాలండి. అత్యంత ఇంపార్టెంట్ అయిన కార్యక్రమాలు మనం ఇంకా చేసుకోవాల్సి ఉంది. పత్రిజీ స్మృతి స్మరణోత్సవం అంటే పత్రి గారు చెప్పిన పనులను మనం స్మరించుకుంటూ ఆ పనులను ఎలా కొనసాగిస్తున్నాము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అంటే ఇది ఎన్నో వింగ్స్తో కూడినది. ఒకే చెట్టుకి ఎన్నో కొమ్మలు. అలాగా మొట్టమొదటిది ధ్యానం మనకి ఎంతో ఇంపార్టెంట్. కాబట్టి అందరం 10 నిమిషాలు ధ్యానంలో కూర్చొని ఆ తర్వాత తదుపరి ఈ పిల్లలందరూ వెళ్తున్న సమయంలో 10 నిమిషాలు ధ్యానంలో ఉంటూ ఆ 10 నిమిషాల తర్వాత మనము కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిద్దాం. పత్రిజీ ప్రారంభించిన ప్రతి వింగ్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటాం. ఆ ప్రతి వింగ్ నుంచి మాస్టర్స్ వచ్చి వారు ఎలా కొనసాగిస్తున్నారు అనే విషయాన్ని మనకు తెలియజేస్తారు. మ్యూజిక్ ప్లీజ్ ఫర్ మెడిటేషన్. అందరూ 10 నిమిషాలు ధ్యానం. పత్రిజీ గారిని స్మరించడం అంటే ధ్యానం చేయడమే. పత్రిజీ అంటేనే ధ్యానము, పత్రిజీ అంటేనే జ్ఞానము, పత్రిజీ అంటేనే అహింస. సో మై డియర్ ఫ్రెండ్స్, జస్ట్ బీ విత్ యువర్ బ్రెత్ మై డియర్ ఫ్రెండ్స్, నో థాట్స్ సో ఎవర్. పత్రి గారంటే ధ్యానం, మౌనము, ధ్యానము, అహింస. మధురమైన సంగీతంతో 10 నిమిషాలు ధ్యానం. పత్రి గారు క్రమశిక్షణకు ప్రతీక.
పత్రి గారు డిసిప్లిన్కి ప్రతీక. పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా డిసిప్లిన్తో వ్యవహరించాలి. కేవలం ధ్యానం అంటే మంత్రం కాదు, ధ్యానం అంటే స్తోత్రం కాదు, ధ్యానం అంటే పూజ కాదు మై డియర్ ఫ్రెండ్స్. ధ్యానం అంటే మనస్సును శూన్యం చేయడం. మనసును శూన్యం చేసే క్రియనే శ్వాస మీద ధ్యాస అన్నాం. శ్వాసానుసంధానం. పిల్లలు చాక్లెట్ తిన్న తర్వాత పేపర్స్ ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు, మీ ప్యాకెట్లో వేసేసుకోండి. దయచేసి నీట్నెస్ మెయింటైన్ చేయాలి. ఎక్కడ డస్ట్బిన్ అవ్వబడితే అక్కడ వేయండి. అప్పటి వరకు మీ ప్యాకెట్లో వేసేసుకోండి. ఇప్పుడు మీరు అందరు కలిసి పిరమిడ్లోకి మెడిటేషన్కి వెళ్తారు. అక్కడ ఎక్కడ ఒక్క పేపర్ కూడా కనపడకూడదు. కేవలం శ్వాస మీద ధ్యాస మిత్రులారా. కేవలం మనసుని నిర్విషయం చేద్దాం మిత్రులారా. అహం బ్రహ్మాస్మి అని వింటున్నాం. అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి. అహం బ్రహ్మాస్మి అంటే మనం తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. పిఎస్ఎస్ఎంలో ఎన్ని విభాగాలున్నా అన్ని విభాగాలు కలిసి చేసే పని ఒకటే, అందరి చేత ధ్యానం చేయించడం, అందరినీ శాకాహారులుగా మార్చడం. ఇక్కడే అర్థమవుతుంది మనదంతా వసుదైక కుటుంబం అని. పిల్లలందరూ కూడా టీచర్స్ కానీ తీసుకొచ్చిన వాలంటీర్స్ కానీ దయచేసి చక్కగా అన్నప్రసాదం వైపు ప్రయాణం చేయండి. చక్కగా చాక్లెట్ తీసుకొని భగవద్గీత పుస్తకం తీసుకొని మనమంతా కూడా అన్నప్రసాదం వైపు ప్రయాణం చేద్దాం. ఆల్ టీచర్స్ అండ్ వాలంటీర్స్ ప్లీజ్ గైడ్ ద స్టూడెంట్స్. టీచర్సు వాలంటీర్స్ అంతా కూడా పిల్లల్ని గైడ్ చేస్తూ చక్కగా అన్నప్రసాదం వైపు తీసుకెళ్ళి పిల్లలకి చక్కగా భోజనం చేయిస్తే పత్రిగారు ఎంతో సంతోషిస్తారు. పత్రిగారికి వడ్డించడం అంటే చాలా ఇష్టం కదా, పెట్టడం అంటే చాలా ఇష్టం కదా. కాబట్టి మనము వాలంటీర్స్ అండ్ టీచర్స్ అండ్ ఆర్గనైజర్స్ ప్లీజ్ గైడ్ ద స్టూడెంట్స్ టు మూవ్ ఫార్వర్డ్ టు అన్న ప్రసాదాలయ.
కేవలం శ్వాస మీద ధ్యాస మిత్రులారా. ఎవ్వరూ కళ్ళు తెరవరాదండి. కళ్ళు మూసుకుంటే మోక్షము. కళ్ళు ముయ్యాలి. ధ్యానం కుదరట్లేదండి అని చెప్పడం కాదు. కళ్ళు రెండు మూస్తే ధ్యానం కుదురుతుంది. ఊసిపోక కబుర్లు మనం ఇంటి దగ్గర చెప్పుకుంటాం. ఇక్కడికి వచ్చి కూడా ఊసిపోక కబుర్లు అక్కర్లేదండి. కేవలం ధ్యానం. ఈరోజు పూర్తిగా ధ్యానంలో మునగాలి మనం. నేను నాది అనే అహంకారాన్ని విడిచిన వాడే సరి అయిన ధ్యాని అవ్వగలుగుతాడు. నేను మాత్రమే చేయగలను అనుకుంటే మూర్ఖుడు అవుతారు. కేవలం శ్వాస మీద ధ్యాస. పత్రిగారు ఎవ్వరు ఏ పని చేసినా చక్కగా అప్రిషియేట్ చేస్తారు, ఎంత అద్భుతంగా ఉందో అని. ఎప్పుడు ఒక పని గురించి ఎప్పుడు ఎవరిని విమర్శించరు. పత్రిగారి దగ్గర నుంచి మనం అది నేర్చుకోవాలి. పత్రిజీ స్మృతి స్మరణోత్సవం అంటే పత్రిగారు ఏం చెప్పారో అది ఆచరించాలి. No thoughts soever, my dear friends. Just be with your normal, natural, easy, soft breath, my dear friends. శ్వాస మీద ధ్యాస. Make your mind empty, my dear friends. కేవలం శ్వాసతో కూడి ఉందాం 10 నిమిషాలు. అఖండమైన ధ్యానంలో ఉండడమే పత్రికని స్మరించడం అంటే. ఎవ్వరు ఏ ఆలోచనలు వద్దు, ఏ మాటలు వద్దు. మౌనం, ధ్యానం, అహింస. అంతా మనమే మిత్రులారా. కొంత పరిణితి చెందిన ఆత్మ, పరిణితి చెందుతున్న ఆత్మలు. కేవలం శ్వాస మీద ధ్యాస. ఆత్మ పరిణామ క్రమంలో ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతులు. అది తెలియజేయడానికి పుట్టుకొచ్చిందే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. మనందరినీ ఆత్మ ప్రగతిలోకి తీసుకెళ్లడానికి వచ్చిన వాడే బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు. కేవలం శ్వాస మీద ధ్యాస. No thoughts soever. Just be with your normal, natural, easy, soft breath, my dear friends. ఎరుకతో ఉండడమే ధ్యానం మిత్రులారా. ఆ
ఎరుక కేవలం శ్వాస మీద ధ్యాస ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కేవలం శ్వాస మీద ధ్యాస మిత్రులారా. నో థాట్స్ సో ఎవర్. పత్రికని స్మరించడం అంటే మనం ధ్యానంలో నిమగ్నం అవ్వడమే. వారు చెప్పిన 18 ఆదర్శ సూత్రాలని పాటించడమే. My dear friends, my dear masters, and my dear gods of India and the rest of the world. Today, we are sitting in meditation. We are in meditation. Don't open your eyes. Be with the breath. కేవలం శ్వాస మీద ధ్యాస మిత్రులారా. What a great day today. A day when we are 10 in నిమిషాలు deep తర్వాత meditation. కార్యక్రమం పత్రి గారు Every ప్రారంభించిన day should be పత్రి in గారు deep meditation. ఆదేశించిన వింగ్స్ గురించి, అక్కడ జరుగుతున్న ప్రగతి గురించి మనం తెలుసుకుందాం మిత్రులారా. పత్రి గారిని 1 hour, 2 hours, 3 hours. నేను అదే అని కాదు, Every day మనము వారు ఇచ్చిన పని ఎంతవరకు we ముందుకు should తీసుకెళ్తున్నాం spend అనేది. with closed eyes in our chosen spot, in our own house, in a darkened room. Some nice fragrances around, nice perfumes around. In total darkness, a nice comfortable seat, totally relaxed, crossed legs, crossed feet, crossed hands, crossed fingers. No sounds whatsoever in the mouth, and no forms whatsoever in the mind. చివరి Being 5 with the నిమిషాలు breath. కేవలం శ్వాస మీద ధ్యాస. చివరి 5 నిమిషాలు కేవలం శ్వాస మీద ధ్యాస. Eyes are closed, my dear friends. No thoughts in the mind. The first law
of the science of meditation says, when you are with the breath, the mind becomes empty. So, let us all be with the breath. The breath is the reigning deity in meditation. చివరి 2 నిమిషాలు కేవలం శ్వాస మీద ధ్యాస మిత్రులారా. దేవాలయాలే ధ్యానాలయాలు, బాల వికాస్, స్పిరిచువల్ టాబ్లెట్స్, పిరమిడ్ సేవాదల్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, ఎన్నో వింగ్స్ పనిచేస్తున్నాయి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో. ఈ మూమెంట్ ఇంకా ఇంకా ముందుకు పోవడానికి ప్రతి వింగు తనమంతా కృషి చేస్తూనే ఉంది. వారందరికీ పత్రిజీ స్మృతి చివరి 1 నిమిషం. సెకండ్లు శ్వాస మీద ధ్యాస. నెమ్మదిగా మీ అరచేతులు 2 కళ్ళ మీద పెట్టుకోండి. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ అరచేతులు తీస్తూ చక్కగా హ్యాపీగా కళ్ళు తెరుస్తూ గట్టిగా చప్పట్లు. పత్రికారికి చప్పట్లు అంటే చాలా ఇష్టం కదా, గట్టిగా కొట్టాలి. సో తదుపరి కార్యక్రమం భాస్కర్ రెడ్డి గారు బయటికి వెళ్ళాల్సిన పని ఉంది కాబట్టి ఐడి కార్డ్స్ సంబంధించిన అనౌన్స్మెంట్ చేస్తారు. పిరమిడ్ మాస్టర్స్ చాలా జాగ్రత్తగా వినండమ్మా దయచేసి. ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ టేకప్ చేశాం. ప్రతి స్పిరిచువల్ ఆర్గనైజేషన్లో డేటా ఉంటుంది. ఎవరు ఏంది, వారి ఫోన్ నెంబరు, ఏ ఊరు ఏంది. ప్రతి ధ్యానమాయాగంలో మనకు ఇబ్బంది అవుతుంది, అవునా? రావాలి, లైన్ నిలబడాలి, ఆ పాస్ తీసుకోవాలి, ఎవ్రీథింగ్. అయితే ఇది పర్మనెంట్ చేయాలి. ఐడి కార్డ్స్ అంటే ప్రతి ఒక్కరి మెడలో ఐడి కార్డు ఉండాలనా? ఇప్పుడు సమస్య ఏంటంటే ఈమె పేరు నాకు తెలియదు, అందరం ఏమంటాం మేడం మేడం మేడం. కాదు, పేరుతో పిలిచినప్పుడే ఆ రిలేషన్, ఆ బాండింగ్ అది ఉంటుంది. ఏం అప్పారావు గారు బాగున్నారా, శ్రీకాకుళం అంటే శ్రీకాకుళంలో అందరు బాగున్నారా అడిగినప్పుడు ఏమవుతుంది, ఒక కనెక్ట్ వస్తుంది. రెండోది ఏమవుతుంది, ప్రతి జగపతిరాజు గారు ప్లీజ్, ప్రతి ధ్యానమాయాగంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా అడుగుతున్నారు, సార్ ఐడి కార్డ్స్ ఉండాలి, ఎందుకంటే నవేడేస్ చాలా ఇంపార్టెంట్. రాబోయే రోజుల్లో మనం ఏ ముఖ్యమంత్రి దగ్గరికి పోయినా, ఏ రాజకీయ నాయకుని దగ్గరికి పోయినా మనం ఎంతమంది ఉన్నామంటే అడవి మాదిరిగా పెరిగిపోయాం. అడవిలో ఎన్ని చెట్లు ఉంటాయి లెక్క చెప్తారా? దొరకదు. మనం కూడా పిఎస్ఎస్ కాబట్టి మొత్తం ఎంటైర్ పిఎస్ఎస్
కడతాల్ నుంచి అమెరికా వరకు ఎంతమంది ధ్యానులు ఉన్నారో వారి డేటా సెంట్రలైజ్ చేసి ప్రతి ఒక్కరికి ఐడి కార్డ్స్ ఒక స్పాన్సర్ చేస్తున్నాం. రేపు ధ్యానమాయంలో ఒక క్రమశిక్షణతోటి మెడలో ఐడి కార్డ్ వేసుకొని వస్తే అది ఎంతో వండర్ఫుల్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ను హైదరాబాద్ ట్రస్ట్ టేకప్ చేసినాం. మా శ్రీరామ్ గోపాల్ గారు నేనంతా కలిసి ఒక టెక్నాలజీ వింగ్ డెవలప్ చేసాం. ఫ్యూచర్ అంతా టెక్నాలజీ ఉంటుంది. మీరు గేట్లకు ఎంటర్ కాగానే ఇక్కడ మెసేజ్ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, మాకు రోజువారీగా భోజనశాలలో ఇక్కడ చూస్తే ఎవరు కనిపించరు. ఒక్కసారికి 500 మంది వస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఎందుకంటే వేస్ట్ కావద్దు. ఆడ పెద్ద కండిషన్ ఏంటంటే ఒక మెతుకు కూడా వేస్ట్ కావద్దు. 200 మందికి భోజనం చేస్తారు. చూసేటప్పటికి 300 మంది వస్తారు. ఎక్కడి నుంచి వచ్చారు తెలియదు. ఎంతో ఇబ్బంది అవుతుంది రోజువారీగా. కాబట్టి గేట్లకు రాగానే ఐడి కార్డు ఉంటే స్వైప్ చేసేస్తే అయిపోయి. ఇదంతా టెక్నాలజీ డెవలప్ చేస్తున్నాం. ఎందుకంటే ధ్యాన జగత్తులో భాగం. రేపు అమెరికా కాదు, ఏ దేశం వెళ్ళినా మనం ఎంతమంది ధ్యానులు ఉన్నారని తెలవడానికి ప్రతి ఒక్కరూ దయచేసి రేపు ధ్యాన మహాయాగం లోపల ఐడి కార్డ్స్ గురించి ఎలా ఐడి కార్డ్స్ మొత్తం టెక్నాలజీ చేశాం. ఒక 2 నిమిషాలు మీకు వీడియోలో చూపిస్తాం. చలో వీడియో. కరెక్ట్ చెప్పాను, ఎందుకు కావాలని చెప్పాను. కార్యక్రమం గురించి సులువుగా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎప్పటి వివరాలు అప్పుడు సవివరంగా అవగతం చేసుకోవాలనుకుంటున్నారా? మీ పర్సనల్ విషయాలను స్వయంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న PSSM యాప్ మీ ముందుకు రానే వచ్చింది. అత్యంత ఆధునిక సాంకేతిక సహకారంతో మీ ముందుకొస్తున్న ఈ యాప్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ లో పాలు పంచుకునే ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక వాస్తవాలు, ఆధ్యాత్మిక శాస్త్రం ప్రాథమికాలను విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయాలన్న సదాశయంతో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈ PSS మూమెంట్ ను ప్రారంభించారు. ది కర్నూల్ స్పిరిచువల్ సొసైటీగా ప్రారంభమైన ఈ కార్యక్రమం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అకుంఠిత దీక్షతో విశ్వవ్యాప్తమై నేడు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో మిలియన్ల కొద్దీ క్రియాశీల సభ్యులు, వాలంటీర్లతో 3000కు పైగా పిరమిడ్ ఆధ్యాత్మిక సంఘాలతో అలరారుతోంది. అలాగే అమెరికా, లండన్, యూరోపియన్ దేశాలు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియా, వియత్నాం, ఈజిప్ట్, దక్షిణాఫ్రికా దేశాలతో పాటు ఇంకా అనేక దేశాలలో తన కార్యకలాపాలు నిర్వర్తిస్తోంది. కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా లాభాపేక్ష లేకుండా ప్రారంభమైన ఈ ఉద్యమం ప్రతిరోజు లక్షలాది మందిని చైతన్యవంతుల్ని చేస్తూ నేడు ప్రపంచంలోనే ఓ గొప్ప ఆధ్యాత్మిక విజ్ఞాన ఉద్యమంగా ఆవిర్భవించింది. ఇలాంటి మహత్తర ఆశయాలతో ప్రారంభమైన ఈ ఉద్యమం ద్వారా అందించే ప్రతి కార్యక్రమాన్ని సులువుగా తెలుసుకోవడానికి, తమని తాము చైతన్యవంతం చేసుకోవడంతో పాటు జనజీవన స్రవంతిని చైతన్యవంతం చేయడానికి అవసరమైన అన్ని విషయాలు సులభతరంగా అవగతం చేసుకోవడానికి ఈ యాప్ ఎంతగానో దోహదం చేస్తుంది. వీటితో పాటు ప్రతి సభ్యుడు ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవ్వడానికి, తనను తాను ఓ పరిపూర్ణమైన వ్యక్తిగా మలచుకుని ధ్యాన, శాకాహార పిరమిడ్ జగత్ల నిర్మాణానికి ఈ యాప్ ఉపకరిస్తుంది. ఓ వినూత్నమైన ప్రపంచ నిర్మాణాన్ని ఆవిష్కృతం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఈ PSSM యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ లో
డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీ వ్యక్తిగత వివరాలను పొందుపరిచి PSSM గుర్తింపు కార్డును నేరుగా పొందవచ్చు. దీంతో పాటు ప్రతి ఒక్కరూ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ ఐడెంటిటీ కార్డును మీరు స్వయంగా సృష్టించుకోవచ్చు. PSSM లో జరిగే కార్యక్రమాలకు హాజరవ్వడానికి ఆధార్ కార్డ్ మరియు ఏ ఇతర గుర్తింపు కార్డులతో పని లేకుండా ఈ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఐడి ద్వారా ఏ పిరమిడ్ కేంద్రాన్నైనా కార్యక్రమాల్లోనైనా పాల్గొనవచ్చు. మరింకెందుకు ఆలస్యం? 2024వ సంవత్సరం జూలై 24న ఆవిష్కృతమవుతున్న ఈ అద్భుత PSSM యాప్ను డౌన్లోడ్ చేసుకుని మీ ఐడి కార్డ్ని రిజిస్టర్ చేసుకోండి. ఆధునిక యుగంలో డిజిటల్ టెక్నాలజీని వాడుకుందాం. మన ప్రతి పనిని సులభతరం చేసుకుందాం. ఎలా ఉంది యాప్? ఇది జస్ట్ ఎగ్జాంపులే. అది అయిందనుకోండి ఎంత ఈజీ అంటే ప్రపంచంలో ఎక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎన్ని జరుగుతున్నాయి, సీనియర్ మాస్టర్స్ ఎవరు ఏదైనా ఈ ఫోన్లో వస్తుంది. దయచేసి అందరూ టెక్నాలజీకి అడాప్ట్ లేకుంటే ఈ సంస్థ ఇంకా ముందుకు పోదు. మనదేంటిది లక్ష్యం? ధ్యాన జగత్. అవునా? అనండి ఒకసారి, ధ్యాన జగత్ లక్ష్యం. అందులో భాగంగా ఈ వింగుకు యువకులందరినీ సెలెక్ట్ చేశాం. రాము అనే మాస్టర్ మొత్తం PSSM ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ధ్యాన కుటుంబానికి, మనొక్కరం కాదు, మన కుటుంబంలో అందరి డేటా తీసుకొని ఐడి కార్డ్స్ ఇచ్చి, ఉదాహరణకు మా కంపెనీలో సంవత్సరానికి 100 ఉద్యోగాలు ఇస్తాం. అదే మన ధ్యానుల పిల్లల డేటా మా దగ్గర ఉందనుకోండి, బయటి వారి మొదలు మన ధ్యానుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వచ్చు. అవునా? దీన్ని ఎంతో గొప్ప గొప్ప కార్యక్రమాలు ఉన్నాయి. ఏం చదువుతున్నారో మన పిల్లలను ఎలా చదివిపియాలి, ఏ యూనివర్సిటీలో చదివిపియాలి, అప్పుడే ఈ ధ్యాన కుటుంబం, అప్పుడే వసుదైక కుటుంబం అన్నదానికి అర్థం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈసారి ధ్యాన మహాయాగంలో ఐడి కార్డ్స్ లేకుంటే మళ్ళీ మీరు వెయిట్ చేయవలసి వస్తుంది. ఆ ప్రాజెక్టు గురించి రాము మాస్టర్ చెప్తాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా PSSM ఫౌండర్ అయినటువంటి మన ప్రియతమ గురువు గారు స్వర్ణమాల పత్రిజీ, తర్వాత మన చైర్మన్ అయినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారికి, అందరికీ ఇక్కడ వచ్చినటువంటి ఆత్మబంధువులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. షార్ట్గా మన ఈ యొక్క యాప్ యొక్క ఉపయోగం ఏంటనే చెప్తాను. ఈ యాప్ యొక్క డెవలప్మెంట్ ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయ్యిందండి. ఈ కంప్లీట్ కావడానికి ఒక స్పాన్సర్ వచ్చారండి. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో యూత్ ప్రోగ్రామ్ అక్కడ జరిగింది. ఆ రోజు గెస్ట్గా వచ్చారు మన విజయభాస్కర్ రెడ్డి గారి యొక్క అబ్బాయి అజితేష్ రెడ్డి గారు. ఒకటే అడిగాను, PSSMలో కొన్ని లక్షల మంది ఇప్పుడున్నారు, కోట్ల మంది కాబోతున్నారు. అందరి దగ్గర నుంచి ఒకరి నుంచి ఒకరికి కోఆపరేషన్, ఒకరి నుంచి ఒకరికి క్లాసులు వెళ్ళడం, వాలంటీర్షిప్, డొనేషన్స్, పుస్తకాలు, ఇంతకుముందు మాధవి మేడం కూడా చెప్పారు, ఎన్నో వింగ్స్ ఉన్నాయి, పిరమిడ్ పార్టీ ఉంది, ఎన్నో ఉన్నాయి. ఇవన్నిటిని ఇంటిగ్రేట్ చేయాలంటే మాన్యువల్గా చేయడం అనేది ఇంచుమించుగా అసాధ్యం. అండ్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క యుగం. సెకండ్లో ChatGPTలో ఇలా కొడితే ఇలా మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాంటి టైంలో మనం పాంప్లెట్లు పట్టుకొని ధ్యాన జగత్తు చేయడం అనేది ఇంచుమించుగా ఇంపాసిబుల్. కానీ పత్రిక చెప్పారు మనందరికీ, మనకు 3 లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి చెప్పండి, ధ్యాన జగత్, గట్టిగా సాకార జగత్, నెక్స్ట్ ఇవందరికీ మీకు తెలుసు. మరి 810 కోట్ల మంది ఈ భూమి మీద ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు పడుతుంది మనకు అందరికీ ఇంటింటికి వెళ్ళి 100 సార్లు చెప్పాలంటే? చెప్పలేం కదా. బట్ ఈ చిన్న యాప్ టెక్నాలజీ వాళ్ళ దాంట్లో డిజిటల్ మార్కెటింగ్ ద్వారా, తర్వాత మన యొక్క వీడియో కంటెంటింగ్ క్రియేషన్ ద్వారా, మన యొక్క మార్కెటింగ్ స్కిల్స్ ద్వారా ప్రతి 810 కోట్ల మందిలో 310 కోట్ల మంది ఫేస్బుక్లో ఉంటారు, 200 కోట్ల మంది సుమారు యూట్యూబ్లో ఉంటారు, మొత్తం సోషల్ మీడియాలోనే ఉన్నారు. మనందరం బయట తిరిగి లాభం లేదు. మనం ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మన దగ్గరికి టెక్నాలజీ కావాలి. దట్ టెక్నాలజీ ఈజ్ PSSM కనెక్ట్ యాప్. గట్టిగా చెప్పండి ఒకసారి, PSSM కనెక్ట్, PSSM కనెక్ట్. సో ఈ యాప్ ద్వారా ఎంతమందికి లాభాలంటే, మాస్టర్గా ఉన్న వ్యక్తికి ఎక్కడెక్కడ క్లాసులు తీసుకోవచ్చు, ఎక్కడ క్లాసులు జరుగుతున్నాయి, ఆ మాస్టర్ ఏ సబ్జెక్ట్ విన్న మాస్టర్ అయి ఉన్నాడు, ఎక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది, ఇవన్నీ తెలుసుకోవచ్చు. నెక్స్ట్
కొత్తగా ఒక మెడిటేటర్ వచ్చాడు, నాకు పిరమిడ్ సెంటర్ కావాలా, ఎక్కడుందో తెలియదు, ఫోన్ చేస్తూ ఉంటారు, తెలియదు మాకు కూడా. ఖమ్మంలో ఎక్కడున్నాయండి? సెకండ్లో ఖమ్మంలో పిరమిడ్ సెంటర్స్ నియర్ మీ. నేను ఒక ఆర్గనైజర్ అనుకోండి, నాకు మాస్టర్లు కావాలి, నాకు కనెక్షన్ లేదు, నేను నిన్ననే ధ్యానంలోకి వచ్చిన, ఈరోజే నాకు క్లాస్ పెట్టాలని ఉంది, నాకు మాస్టర్లు కావాలా. యాప్లోకి వెళ్తాను, డౌన్లోడ్ చేసి అవైలబుల్ మాస్టర్స్ ఆన్ మైండ్ ప్రోగ్రామింగ్ అని సెర్చ్ చేసిన వెంబడే 10 మంది మాస్టర్స్ వస్తాయి, వాళ్ళల్లో రివ్యూ రేటింగ్ కూడా ఉంటుంది, దాంట్లోంచి యాప్లోకి మెసేజ్ వెళ్ళిపోతుంది, మాస్టర్తో కనెక్ట్ అయ్యి మనం ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ ప్రపంచంలో ఆధ్యాత్మికతకు డిజిటల్ మార్కెటింగ్కి డబ్బులు ఎక్కువగా పెట్టే ఒక సంస్థ ఉందండి. ఆ సంస్థ పేరు ఎవరికైనా తెలుసా? ఈషా ఫౌండేషన్. చెప్పండి ఒకసారి. ప్రపంచంలో నెంబర్ 1 డిజిటల్ మార్కెటింగ్ డబ్బులు పెట్టి ఈరోజు మన ఊరికి రాకుండానే మనకు సద్గురు తెలుసు. తెలుసా తెలియదా? అందరికీ తెలుసు. బికాజ్ ఆయన ఎక్కడికి పోరు. మన మధ్యలో ఇంతమంది కోట్ల మంది మాస్టర్లు ఉన్నారు, కానీ ప్రపంచానికి మనం తెలియదు. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే, మనము ప్రపంచం మొత్తానికి తెలియాలంటే మన ఇంట్లో కూర్చుంటే చాలు, యాప్ ముందర పెట్టుకుంటే ఆ యాప్ యొక్క ఫస్ట్ ఫేజ్ మన యొక్క విజయభాస్కర్ రెడ్డి గారి యొక్క సౌజన్యంతో, వారి యొక్క ఆర్థికంగా నిన్ననే నైట్ 11 గంటలకు ఇంటికి పిలుచుకొని వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి, రాము వస్తాడు, వాళ్ళ టీం వస్తారు, 24 hours ఆ ఏఎస్బిఎల్ హైయెస్ట్ టెక్నాలజీ ఉన్నటువంటి హైదరాబాద్లో ఆఫీస్లో సార్ పర్సనల్ ఛాంబర్ మాకు కేటాయించి ఈ యాప్ డెవలప్మెంట్ కోసం ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని, ఏ రోజు కావాలంటే ఆ రోజు అన్ని శాంక్షన్ చేసేయండి అని చెప్పారు. గట్టిగా చప్పట్లు కొడతాం విజయభాస్కర్ రెడ్డి గారు. 2 సంవత్సరాల క్రితము సార్ ఒకటే చెప్పారు, 1,00,000 డేటా తీసుకురా, ఇక్కడికి సీఎం వస్తాడు, ఎల్లుండి ప్రధానమంత్రిని తీసుకొస్తాం. విజయభాస్కర్ రెడ్డి గారు ఏం చెప్పారంటే డేటా మార్కెటింగ్ గురించి, అందుకే ఆయన అక్కడ ఉన్నారు 3rd బిల్డర్గా, ఎక్కడ అశోక బిల్డర్స్ హైదరాబాద్లో. గట్టిగా చప్పట్లు కొడతాం. సో ఈ యొక్క యాప్ను మనం అందరం ఎట్లా ఉపయోగించుకోవాలి, మీ సెంటర్లకు ఎలా ఉపయోగపడుతుంది, మీ సెంటర్ను ఎలా డెవలప్ చేసుకోవచ్చు, ధ్యానమాచక్రానికి వచ్చినప్పుడు అన్ని విషయాలు ఎలా తెలుసుకోవచ్చు, కొత్త పుస్తకాలు రిలీజ్ అవుతున్నాయా, పిరమిడ్ సెంటర్లు ఎక్కడున్నాయి, కొత్తగా మెడిటేటర్లు అయిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళందరికీ ఈ విషయాలన్నీ మీరు చెప్పుకుంటూ కూర్చోలేరు. జస్ట్ యాప్ డౌన్లోడ్ చేసి, లేదు యాప్ కూడా అవసరం లేదు, వాళ్ళ రిజిస్ట్రేషన్ చేసి పెడితే చాలు, ఇక్కడ నుంచి ఉన్న ప్రతి ప్రోగ్రామ్, ఎంటైర్ వరల్డ్లో ఉన్న ప్రోగ్రామ్ అంతా కూడా పుష్ నోటిఫికేషన్ ద్వారా, మీరు వాట్సాప్లో వాడాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇది కనుక ఇంకొక 3 లెవెల్ అడ్వాన్స్మెంట్లు ఉన్నాయి, ఆల్రెడీ అడ్వాన్స్మెంట్ కూడా స్టార్ట్ చేసినాం, ఇప్పుడు ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయింది. సో ఈ యాప్ కనుక మన చేతుల్లోకి వస్తే ప్రపంచం అంతా కూడా ధ్యాన జగత్తు కావడానికి 1 సంవత్సరం చాలు, అంతే. 1 సంవత్సరంలో ప్రపంచం మొత్తం ధ్యాన జగత్తు అవుతుంది. ఈ యాప్ను డెవలప్ చేసిన వాళ్ళు నాగేంద్ర గారు, కొమ్మి నాగేంద్ర గారు, లైవ్ యాప్స్ బిజినెస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ గారు. యాక్చువల్గా మాకు ఇచ్చిన కొటేషన్ చాలా చిన్నది, సార్ వచ్చి మొత్తం చేంజ్ చేయాలి నాకు అంటే ₹1 ఎక్స్ట్రా తీసుకోకుండా 2వ వర్షన్ కూడా కంప్లీట్ చేసి ఇచ్చారండి. ఆయన పిరమిడ్ మాస్టర్ అయిపోయాడు అసలు. యాక్చువల్గా ఇంత సొసైటీకి నేను ఈ యాప్ డిజైన్ చేయడం అనేది నా అదృష్టం నిజంగా అని చెప్పారు. ఒక 2 నిమిషాల్లో సార్తో మాట్లాడదు. నిజంగా నాగేంద్ర గారు వండర్ఫుల్. చూసినావా నాయన, మా ధ్యానులు చూడడానికి ఎంత గొప్పవారో తెలుసా. ఈ గొప్ప ప్రాజెక్ట్లో నువ్వు ఇన్వాల్వ్ కావడం నీ ఎన్నో జన్మల పుణ్యం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. యాక్చువల్గా సార్ స్టార్టింగ్ మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మాన్యువల్గా చాలా కష్టపడుతున్నాం. అంటే మేనేజ్మెంటు, మాస్టర్స్, విజిటర్స్ అందరూ చాలా పెయిన్ఫుల్గా ఉంది. సో మనం ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏ విధంగా చేయాలి అంటే, మాన్యువల్ నుంచి డిజిటలైజేషన్ చేయాలని అంటే దాని రిక్వైర్మెంట్స్ని ఎలా చేస్తే బాగుంటుంది అంటే, మేము అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఎన్నో ఏళ్ళ అనుభవంతో ఆలోచించుకొని దీని మేజర్గా MVP అంటే మినిమం వేయబుల్ ప్రోడక్ట్ మనకి ఎంత అవసరము, దాంట్లో ఏ విధంగా డేటాని ఇంటిగ్రేట్ చేయడము, డేటా సెక్యూరిటీ విధంగా, డేటా కమ్యూనికేషన్ విధంగా, సో ఇవన్నీ మనసులో పెట్టుకొని ఈ ప్రోడక్ట్ అనేది డెవలప్ చేశాము. ఇది హైలీ సెక్యూర్డ్ విత్ OTP. అంటే ఏ ఫోన్లో ఎవరు రిజిస్టర్ చేసుకున్నా వితిన్ 2 minutesలో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సార్ పర్సనల్గా ఆ ఫామ్ కూడా ఇచ్చి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, ఎస్పెషల్లీ ఫోటో, తర్వాత నేము, ఫోన్ నెంబరు, తర్వాత అడ్రస్, ముఖ్యమైన విషయాలు దాంట్లో మర్చిపరిచి రిజిస్టర్ చేస్తే వితిన్ 2 minutesలో మనకు స్మార్ట్ ID కార్డ్ అనేది డెవలప్ అవుతుంది, బిల్డ్ అయిపోతుంది. సో ఈ స్మార్ట్ ID కార్డ్ అనేది మీరు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ వెనకాల పత్రిజీ గారు దీంట్లో చూపిస్తున్నారు. చాలా అంటే ఈ ID కార్డ్ అనేది
స్టాఫ్ కూడా డెవలప్ చేయొచ్చు. ఇంకొకటి మాస్టర్గా మీరు తర్వాత తెలిసిన వాళ్ళగా ఒక మెంబర్ని కూడా యాడ్ చేయొచ్చు దాంట్లో. అంటే పక్కన తెలియని వాళ్ళని కూడా మీరు యాడ్ చేసుకొని వాళ్ళకి ఫోన్ నెంబర్ ఉన్నా లేకున్నా కూడా చేయొచ్చు. అన్ని విధాలుగా ఆలోచించి మేము చేసిన ఈ ప్రాజెక్టు అంటే ఏది కమర్షియల్గా లేకుండా ప్రాజెక్ట్ అనేది రూపాయి అయితే మేము 20 పైసాస్లో చేసినాము అంతే. మా ఇది అది సార్ ఇక నెక్స్ట్ ఫ్రీ చేయాలి. ఇదంతా ఫ్రీ కంపెనీ అయినా స్వామి. అయితే రాత్రి రాము ఒక మాట అంటున్నాడు, అంటే దాదాపుగా బాబు బాగా చెప్తారు టెక్నాలజీ. సార్ మీరు శక్తిస్థల్కు ఇంత కష్టపడుతున్నారు, ఇంత ఏదో చేస్తున్నారు, ఈ యాప్ చేయండి, యాప్ చేసిన తర్వాత శక్తిస్థల్ కాకుండా అడగండి సార్, ఇది నా మాటగా తీసుకోండి, ఈ యొక్క యాప్ యొక్క పవర్ అట్లా. ఎందుకంటే మా అబ్బాయికి టెక్నాలజీ కంపెనీ ఉంది, ఏఎస్బిలో మా టెక్నాలజీ కంపెనీ ఉంది. మేము మా బాబు హైదరాబాద్లో కూర్చొని మొత్తం ప్రపంచంలో మేము ఏం కడుతున్నాం ఫ్లాట్, ఈరోజు ఏం చేశాము అనేది మొత్తం ఎంటైర్ వరల్డ్కి తెలుస్తుంది. టెక్నాలజీ పవర్ అది. కాబట్టి పిఎస్ఎస్ఎం మొత్తం టెక్నాలజీగా డెవలప్ కావాలంటే చప్పట్లు కొట్టండి మరి, అప్పుడే ధ్యాన జగత్ అవుతుంది. మరొకసారి ఈ బృందానికి ఎంతో కష్టపడుతున్నారు. వచ్చే సంవత్సరం 2025 ధ్యాన మహాయాగం లోపల ప్రపంచంలో ఉన్న ఆఖరి వ్యక్తికి, ఆఖరి ధ్యానికి ఈ ఐడి కార్డు చేరే విధంగా ఈ ప్రాజెక్ట్ను డిజైన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇలా అందరికీ మరొకసారి చప్పట్లతో అభినందన తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ యొక్క నెక్స్ట్ ఫేజ్లో నాగేంద్ర గారు మరియు వెంకట్ గారు, అర్చన, సో అందరూ ఇంకా మీ అందరినీ కూడా డిజిటల్ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళందరూ కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అందరం కలిసి చేస్తాం. ఇక్కడ ఉన్నోళ్ళు ఫస్ట్ ఫేజ్ ఫస్ట్ అడుగు వేసాము. మనం వేయాల్సిన అడుగులు చాలా ఉన్నాయి. అందరం కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి టెక్ డిజిటల్ పిఎస్ఎస్ఎంని మనం డెవలప్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ఈ సంవత్సరం మన నెక్స్ట్ ఫేజ్కి 10 లక్షలు అనౌన్స్ చేశారు విజయభాస్కర్ రెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి గారు. గట్టిగా చప్పట్లు కొడతాం సార్కి. ఎందుకంటే టెక్నాలజీ ఎంతో ఖర్చుతో కూడుకున్నది, దాన్ని మొత్తం స్పాన్సర్ చేస్తున్నాం. ఇప్పుడు పిఎస్ఎస్ఎంలో టెక్ వింగ్ చేస్తున్నాం. ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, టెక్నాలజీ తెలిసిన వాళ్ళు వీరిని కాంటాక్ట్ కండి. ఒక పెద్ద టీమ్గా ఫామ్ అయ్యి ఇది చాలా సక్సెస్ఫుల్ చేద్దాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఈరోజు మా ఇంపార్టెంట్ ట్రస్టీ జయశ్రీ గారు సంవత్సరానికి ఒక్కసారి వస్తారు, కానీ ఈసారి రెండోసారి కూడా వచ్చారు. ఒకసారి అమ్మగారు ఈ ప్రతిష్టాగారం రా నువ్వు రా, చప్పట్లు కొట్టండి. మేడం వస్తలేదు, రా. ప్రకాష్ గారు కూడా ఏది కనిపిస్తలేదు, రండి రా తల్లి. అయితే రండి తల్లి, రా నిర్మలా మేడం. అయితే పత్రిజీ శక్తిస్థల్లో నేను చెప్పాను మొత్తం మహిళలతో ఆ కమిటీ వేసామని. ఈరోజు ఇంకా 2 మహిళలు వచ్చారు. నిన్న కొన్ని కారణాలతో రాలేకపోయారు. మేడం ఎంతో కష్టపడి ఎన్నో శక్తులను దాటుకొని ఈరోజు పర్మిషన్ చీఫ్ మినిస్టర్ లెవెల్లో ఇన్వాల్వ్ చేసి పత్రిజీ శక్తిస్థల్కు పర్మిషన్ వచ్చింది. నా పని అయిపోయింది. ఇప్పుడు నీ పని ఎలా కడతారు, ఎప్పుడు కడతారు? ఇద్దరు వీళ్ళందరూ మాట్లాడారు, మీరు మాట్లాడాలి. తప్పకుండా అండి. మన జీవితాల్లో ఇంత వెలుగుని నింపి, ఇంత ఆనందంగా, సంతోషంగా, మన కష్టాన్ని, దుఃఖాన్ని కూడా ఎలా తేలిగ్గా తీసుకోవాలో నేర్పించిన మరి గురువుగారి స్మారకంగా మరి శక్తిస్థల్ కట్టుకోవడం అనేది మన బాధ్యత. సో ఇప్పుడు ఏదో వింగ్ ఏర్పరిచారు కాబట్టి వీళ్ళే చేయాలి అనేది కాదండి. మన అందరము ఎవరమైతే శ్వాస మీద ధ్యాస అనే మాట విన్నామో, నేర్చుకున్నామో, దాన్ని అభ్యాసం చేస్తున్నామో ప్రతి ఒక్కళ్ళు కూడా దీనిలో భాగస్వామ్యం కావాలండి. కట్టాలనుకుంటే డబ్బులున్న వాళ్ళందరూ 10 చేతులు వేస్తే అయిపోతుంది. అది కాదండి కావాల్సింది. గురువుగారి ఆశయం ఏంటి? ప్రతి ఒక్కళ్ళది కావాలి ఆయనకి. ప్రతి ఒక్కళ్ళు నా శిష్యులు అనేది నిరూపించుకునేదానికి మనకు అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి ఇలాంటి అవకాశాన్ని చేజార్చుకోవద్దు. దానికి తోడు మనకి ఇప్పుడు డిజిటల్ యాప్ అనేది మనకి పిఎస్ఎస్ఎం కనెక్ట్ యాప్ అనేది వస్తుంది కాబట్టి దీనిలో మనతో పాటు ఎంతోమంది కనెక్ట్ అవుతూ ఉంటారు. మనం చేసాము అని చెప్పినప్పుడు పక్కన వాళ్ళు ఆటోమేటిక్గా ఇన్స్పైర్ అవుతారు. సో అట్లాగా ప్రతి వాళ్ళని మనతో పాటు ఇన్స్పైర్ చేసి ప్రతి వాళ్ళని దానిలో భాగస్వాములుగా చేరుస్తారని ఆశిస్తూ నా వంతు సహాయం నేను ఎప్పుడూ ముందుంటానండి. కానీ కార్యక్రమం విషయాల్లో మాత్రం
నాకు ఎప్పటికప్పుడు డేటా ఇస్తే మాత్రం నేను ముందుకి వందే భారత్ ట్రైన్ లాగా దూసుకెళ్తానండి. అది మీరు ఛాన్స్ ఇవ్వాలి అంతే. నా వంతు సహాయం అని ఎవరు అనకండి ప్లీజ్. నా వంతు బాధ్యత, నా వంతు వర్క్, మనం అదే చేయాలి. నా బాధ్యతేనండి. నేనైతే నా బాధ్యత తీసుకుంటే మాత్రం వెనకడుగు వెయ్యను. నా ముందున్న వాళ్ళని కూడా వేసిందాక ముందడుగు వేసిందాక కూడా ప్రాణం తీస్తూనే ఉంటాను. దీనిలో డౌట్ ఏం లేదు. అది విజయభాస్కర్ రెడ్డి గారికి బాగా తెలుసు, మా వారికి అంతకంటే బాగా తెలుసు. కాబట్టి అందరూ ఆ విధంగా తయారవ్వండి. అంటే ఒక బాధ్యత మనం తీసుకున్నామంటే అది నెరవేరిందాక మనం నిద్రపోకూడదనే ఒక ఇదిని తీసుకొని సంకల్పాన్ని మన బాధ్యత నెరవేరిస్తే భావితరాలన్నీ బాధ్యతగా ఉండడం నేర్చుకుంటారండి. ఈరోజు భావితరాల వాళ్ళని ఎవరికి వాళ్ళ ఇంట్లో అనుభవిస్తూనే ఉన్నాము. ఎలా ఉందో అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇలా ఎందుకున్నారు అనుకునే బదులు మనం ఎలా తయారు చేయాలో ఆలోచించుకుంటే మన భావితరాల్ని మనం మంచిగా తయారు చేసుకోవడానికి మంచి అవకాశము, ఇలాంటి నిర్మాణం అనేది ఉన్నప్పుడు వాళ్ళకి తీసుకొచ్చి చూపించి మన ఇంతమంది సాధన చేస్తున్నారు అనేది. ఇప్పుడు వాళ్ళు డిజిటల్లో సార్ చెప్పినట్టు ప్రతి రంగము డిజిటల్లోనే ఉంటుంది. ప్రతి వాళ్ళు ఫోన్లోనే ఉంటున్నారు. రోజులో 24 గంటలలో 16 గంటలు ఫోన్లోనే ఉంటున్నారండి. మిగతాది తినడానికి, నిద్రకి వీటికి ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఇలాంటి అవకాశం అనేది విజయభాస్కర్ రెడ్డి గారు ముందుకు వచ్చి తయారు చేయించడం అనేది చాలా అద్భుతంగా ఉంది. చాలా మంచి ప్రయత్నం చేసి అందరినీ గ్లోబల్గా కనెక్ట్ చేయడం అనేది చాలా గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరి తరఫున మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. సో మన బాధ్యత నెరవేర్చడానికి ఇంక నుంచి ఏ విధంగా ముందుకు వెళ్తే మన బాధ్యత నెరవేరుస్తాము, ఏ యాప్ ద్వారా కూడా మనం చేయొచ్చు. అది కూడా మళ్ళీ తదుపరి వివరాలలోకి వచ్చినప్పుడు వివరం అన్నీ చేస్తామండి. అలాగే మనము ఇక్కడికి కట్తాలకి వచ్చినప్పుడు మరి మహేశ్వర మహాపిరమిడ్లో మనము ధ్యానమా చక్రం మహాయాగం కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాము. మరి మనందరము వచ్చినప్పుడు ఉండడానికి మనకి డార్మెంటరీస్ అని, రూమ్స్ అని ఇవన్నీ కట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే మనం వచ్చినప్పుడు ఎక్కడ ఉండాలి చెప్పండి? ఇలా వర్షం వస్తూ ఉంది, మంచి రోడ్లు వేసుకోవాలి, మరి రూముల్లో మంచిగా ఉండాలి. మరి ఇలాంటివన్నీ డెవలప్మెంట్స్ మనం చేసుకోగలిగినప్పుడు మాత్రమే మనం ఇక్కడ సౌకర్యంగా కూడా ఉండగలుగుతాం. ఇప్పుడు అసౌకర్యంగా అయినా వస్తున్నాం, అది వేరు. కానీ సౌకర్యంగా ఉన్నప్పుడు ఇప్పుడున్న మందికి 4 5 రెట్లు వస్తామన్నమాట. ఇది మనకు కావాల్సింది. అంటే మన గురువు గారు ఇది ఒక అద్భుతమైన శక్తి స్థలంగా చెప్పారు. మరి మన గురుగారు నమ్మినందుకైనా ఆ శక్తి స్థలాన్ని మరింత శక్తి స్థలంగా మార్చాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అది మన ధర్మం కూడా. కాబట్టి అందరూ దీనికి బాధ్యత తీసుకుంటారని మనసావాచ కోరుకుంటూ థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. అవకాశం కాదు, ఇక శక్తి స్థల్ ఇక్కడనే ఉండాలి. ఒంగోలు నుంచి వచ్చి మా ప్రకాష్ గారు చాలా మంచివారండి. ఈ పిఎస్ఎస్ మూమెంట్లో పత్రిజీ గారికి చాలా చాలా ఒక సన్నిహితమైన వ్యక్తి. మొత్తం ప్రకాశం జిల్లా ఈరోజు ధ్యానమయం అయిందంటే ఎన్నో ప్రాజెక్టులు. ఆయన మృదు స్వభావి, తక్కువ మాట్లాడతాడు. మన జయశ్రీ గారు ఎలా చెప్తారా వింటాడు. చాలా వండర్ఫుల్ వ్యక్తి. వారి యొక్క సందేశం కూడా చూసుకుందాం సార్. పత్రిజీ శక్తిస్థల్లో మీ దంపతుల పాత్ర చాలా గొప్పగా ఉండాలని ఈ ధ్యానులంతా కోరుకుంటున్నారు. అవునా? గట్టిగా ఒక్కసారి మనందరం మన పత్రిజీ గారికి క్లాప్స్ ద్వారా ధన్యవాదాలు తెలియజేద్దాం. అదేవిధంగా ఈరోజు ఇప్పుడే చూసాము, కరెక్ట్గా నేను వచ్చే టైంకి మంచి యాప్ కరెక్ట్ కావటం జరిగింది. చాలా సంతోషం. అదేవిధంగా మనం పత్రిజీ గారి శక్తిశాల దగ్గర పోయినసారి వచ్చినప్పుడు నా అంతు గ్రానైట్ ఇస్తానన్నా, మాది గ్రానైట్ బిజినెస్ కాబట్టి కాదు, దాని మీద బాధ్యత అనేది కూడా తీసుకోమన్నారు. దానివల్ల అది ఒక మంది బాధ్యత కాబట్టి నాకు దాన్ని ఎంత కావాలో దాన్ని బట్టి చూసి నేను సహాయ సహకారాలు దానికి అందిస్తాను తప్పకుండా. అదేవిధంగా ఇందాక మేడం గారు చెప్పినట్టు, జయశ్రీ గారు చెప్పినట్టు ఇక్కడ మనకు వసతులు అనేది చాలా ఇంపార్టెంట్. వసతులకు అన్నిటికీ ముఖ్యం ముందు రోడ్లు అనేది కావాలి. ఇప్పుడు మన వాళ్ళు రోడ్లు అనేది స్టార్ట్ చేశారు. రోడ్డు అనేది
ముందు అన్నిటికన్నా ముందు కావాల్సింది ప్లేస్ని సదరం చేయటం, తర్వాత రోడ్లు ఫార్మేషను, కాలువలు, డ్రైనేజ్ అట్లాంటివి అట్లాంటి కార్యక్రమాలు చక్కగా పోయినసారి వచ్చిన దానికన్నా కూడా ఈసారి చాలా డెవలప్మెంట్ కనిపించింది. చక్కగా అదేవిధంగా స్టార్టింగ్లో గవర్నమెంట్స్ వారు బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అదేవిధంగా కొన్ని ఇంకా ఏర్పాటు చేయాలి. ప్లేస్ అనేది మనకి కావాల్సినంత ప్లేస్ ఉంది, దాన్ని చక్కగా రూపుదిద్దుకొని చక్కగా మనందరం వచ్చిన దానికి వసతులు అనేవి చక్కగా ఉంటాయి. కాబట్టి దానికి మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ఎందువల్లంటే ఈరోజు ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఉన్న దానికన్నా 10 రెట్లు వస్తారు ఇక్కడికి. ఎట్లా వస్తారు? అన్ని వసతులు ఏర్పాటు చేస్తే. వసతులు అనేవి మన చేతిలో ఉన్నాయి, మనం ఎంతో సంపాదించుకుంటాం, కానీ మనం పోయేటప్పుడు మనం ఏం తీసుకెళ్ళం. కానీ సంపాదించిన దాంట్లో కొంత భాగం అనేది మనం మంచికి ఉపయోగిస్తే ఎంతో మంచిది. అలాంటిది ఇంత పెద్ద ప్లేస్ని మనం పత్రిజీ గారు మనకి ఇవ్వటం జరిగింది. అందువల్ల దీన్ని బాగా డెవలప్ చేసే బాధ్యత మనందరం తీసుకోవాలి. మీరందరూ చక్కగా సహకరించి దీనికి మీకు సంబంధించిన మోడల్స్ అన్నీ చెప్పండి, డిస్కస్ చేసుకోండి, యాప్ ద్వారా కూడా తెలియజేయండి. ఈ విధంగా చేసేసి ఈ ప్లేస్ని ఒక మహా క్షేత్రంగా మనం చేద్దామని నా ఒక సంకల్పం. మీరందరూ కూడా బాగా కోఆపరేషన్ చేయాలని మరీ కోరుకుంటున్నాను. అదేవిధంగా మన చైర్మన్ గారు చక్కగా ముందుండి చేసుకుంటూ పోతూ ఉంటారు. అయితే ఆయన ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంటారు, నవ్వుతూనే అన్ని కార్యక్రమాలు చేస్తుంటారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ముందుండి నిలబెట్టిన మనం ఒకసారి చైర్మన్ గారికి మీరందరూ క్లాప్ ద్వారా ధన్యవాదాలు తెలియవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా చక్కగా టీం మొత్తాన్ని నడుపుకుంటూ పోతూ ఉన్నారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేస్తున్నారంటే చాలా గ్రేట్. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్ గారికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన జనాలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్ ప్రకాష్ గారు. అయితే నిర్మలా మేడం గురించి తెలుసా? తెలియదు, నువ్వు అవుట్డేటెడ్ అయిపోయింది. మొట్టమొదటి రోజు కైలాసపురి ఇక్కడ పిరమిడ్ కట్టాలన్న పత్రి గారి ఆలోచన వచ్చిన మరుక్షణం ఈ మేడంకు చెప్పడం, వీళ్ళు కమిటీ ఫామ్ కావడం, బిడ్డ పురుడు పోసుకున్న రోజు నుంచి ఆమె ఈ పిఎస్ఎస్ఎంలోనూ మొత్తం జీవితం త్యాగం చేసిన వ్యక్తి. ఉద్యోగం వదిలేసి ఇంకేమో వదిలేసి కుటుంబానికి దూరముంటూ ఈనాడు మొత్తం ఈ పిఎస్ఎస్ మూమెంట్లో లక్ష్మి వీళ్ళందరిటో ఫుల్ టైమర్స్. నాది గొప్ప కాదు, నేను వ్యాపారస్తుని అన్ని చేస్తూ ఇదేదో సైడ్ చేస్తాను, వీళ్ళు ఫుల్ టైమర్స్. అంత గొప్పగా చేసి 2007 నుంచి దాదాపు 2014-15 వరకు యాక్ట్ ఉండి మధ్యాహ్నం మన ఎక్కడో గైబయింది. మళ్ళీ ఇప్పుడు పత్రిజీ శక్తిస్థల్ ప్రతిష్టాకారంగా తీసుకొని రోజుకు నన్ను ఒకసారి ఫోన్ చేస్తూ ఆమె నిద్రపోనీయకుండా నన్ను నిద్రపోనీయకుండా, సార్ ఇది ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా డబ్బుల గురించి నువ్వు ఆలోచించకు సార్, డబ్బులు కనకవర్షం వస్తాయని చెప్తూ మమ్మల్ని అందరినీ ఉత్తేజపరుస్తూ ఈ యొక్క పత్రిజీ శక్తిస్థలను ఈ భూమండలం మీద 1000 సంవత్సరాల వరకు పత్రి గారు జ్ఞాపకం ఉండే విధంగా ఇది నిర్మాణం చేయాలని కోరుకునే వ్యక్తుల్లో మా నిర్మలా ఒకటి. వారి యొక్క సందేశం విందాం క్లుప్తంగా. థ్యాంక్ యూ విజయభాస్కర్ రెడ్డి గారు. ఒక్కసారి బ్రహ్మర్షి పత్రిజీకి పెద్దగా క్లాప్ చేసుకుందామండి. 2007లో ఈ ట్రస్ట్లోకి అడుగుపెట్టిన మాట నిజం. 2018 వరకు చేసిన తర్వాత పత్రి గారు మీరు అమెరికా చూడాల్సిందే, ఇక్కడ మీ పని అయిపోయింది అన్నారు. ఆ ప్రకారంగానే అమెరికాలో అన్ని కూడా క్లాసెస్ తీసుకోవడమే కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మన పత్రిజీ శక్తిస్థల్ యొక్క ప్రాముఖ్యత, ఏ రకంగా నిర్మాణం జరుగుతుంది, మనం అన్నదానం ఏ రకంగా చేస్తున్నాం, ఈ కైలాసపురిని ఏ రకంగా డెవలప్ చేస్తూ ఒక్కొక్క ట్రస్ట్ ఏ రకంగా చేస్తున్నారో అనేటువంటి విషయాలన్నీ వివరిస్తుంటే ఎన్ని కంట్రీస్ వాళ్ళు మనకు కనెక్ట్ అయ్యారు. ఐర్లాండ్లో కానీ, మరి డెన్మార్క్లో కానీ, అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, మరి ఇంకా ఎన్నో అదే మన సౌదీ కంట్రీస్లో కానీ మన వాళ్ళు, ముఖ్యంగా ముస్లిమ్స్ ఉన్న కంట్రీస్లో కూడా, ఒక పాకిస్తాన్లో కూడా బ్రహ్మాండంగా ధ్యానం చేస్తున్నారు. కనుక ఎంతోమంది పత్రికారు ఏమంటారంటే ఎంతోమంది ప్రపంచంలో దీనికోసమే ఎదురు చూస్తున్నారు. పిరమిడ్ మాస్టర్స్ అనేవాళ్ళు ధ్యానాన్ని చెప్తే చాలు, ఎవరికి కనెక్ట్, ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారికి కనెక్ట్ అయ్యేవాళ్ళు వాళ్ళకి అవుతారు, ఈవిడకు మాధవికి అయ్యేవాళ్ళు అవుతారు. కనుక ప్రతి ఒక్కళ్ళని చేస్తుంటే మన వైబ్రేషన్ను బట్టి కనెక్ట్ అవుతూనే ఉంటారు. దీన్ని మనము
మరి ప్రపంచంలో ఏదైనా ఒక స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనుకోండి, మొన్న సుభాష్ బాలకృష్ణ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మేనేజింగ్ ట్రస్టీ మధు గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాం, మధుమోహన్ గారిని. ఇంకా ఎవరు? అయితే ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్ వచ్చినప్పుడల్లా దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ముచ్చింతల్లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ వచ్చింది. రాగానే ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళడం, రామానుజ స్వామి గురించి తెలుసుకోవడం ఈ రకంగా జరుగుతుంది. ఆ రకంగానే మరి స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ ఫర్ వన్నెస్ అని పత్రికారిది ఎప్పుడైతే ఈ శక్తి స్థాయిలో వస్తుందో అది ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలుచుకొచ్చేసుకుంటుంది. మరి ఆ బాధ్యత అంతా కూడా పిరమిడ్ మాస్టర్స్ అయిన మనందరం తీసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మిగతా వాళ్ళు వచ్చి చేరుతూ ఉంటారనమాట. ఎప్పుడైనా కూడా ఒక అడవిలోకి వెళ్ళి ఒక పాములు పట్టేవాడు ఆ పొదలో ఈ పొదలో చేయి పెట్టి పాములు తీయడండి. ఒక నాగస్వరాన్ని ఊతుంటే అక్కడ పొదలల్లో దాక్కున్న పాములన్నీ కూడా మత్తుగా వచ్చి ఆ పాముల వాడిని చేరుతాయి. మనం ఎప్పుడైతే ఈ ధ్యాన ప్రక్రియను అత్యంత అద్భుతంగా దీన్ని ఏర్పాటు చేసుకొని శక్తి స్థాయిని మనము అద్భుతంగా నిర్మాణాన్ని చేస్తామో ఆ రకంగానే ప్రపంచంలో ఉన్న ధ్యానులందరూ కూడా ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. గతంలో ఎన్నిసార్లు పత్రికారు రోజుకు 10,000 మంది వస్తారు, మీరు భోజనం పెడతారా అని విజయభాస్కర్ రెడ్డి గారిని, నీరజ మేడంని, ఇంకా ఎంతోమందిని అడగడం జరిగింది. ప్రతి ఒక్కసారి వీళ్ళంతా ఎస్ సార్ మేము పెడతామని నీరజ మేడం ఎన్నోసార్లు అనడం జరిగింది. మరి ఈ రోజున మరి ఇంతకుముందు ఒక అడవిలాగా ఉంది, ఇక్కడ ఒక బ్యారన్ ల్యాండ్ కదా సార్. అట్లాంటి ల్యాండ్లో ఈ రోజున మనము ఇంత అద్భుతమైనటువంటి పిరమిడ్ నిర్మాణం చేసుకోవడమే కాదు, శక్తి స్థల్, అన్నదానం, ఒక లైబ్రరీ, ఒక అద్భుతమైన యూనివర్సిటీ రాబోతుంది ఇక్కడ. ఈ రకంగా ఇన్ని సదుపాయాలతో ఇప్పుడు మన జయశ్రీ మేడం చెప్పారే, ఉండడానికి వసతికి బ్రహ్మాండంగా రూమ్స్ కూడా మనం కట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అగో ఆ రూమ్లకు సంబంధించి మారం శివప్రసాద్ గారు, తర్వాత రవికుమార్ గారు కూడా వచ్చారండి, ద్వారకా నివాస్కి సంబంధించి. మనందరం కలిసి అద్భుతంగా పని చేసుకుంటూనే ఉన్నాం కాబట్టే ఇంతవరకు వచ్చింది. దీంట్లో ఇంకా ఎక్కువగా చెప్పాలంటే విజయభాస్కర్ రెడ్డి గారి మీద చాలా బాధ్యత నుంచి వెళ్ళారు పత్రికారు. ఎందుకంటే మాధవియే సాక్ష్యం. మాధవిని తీసుకొని వాళ్ళు ఫామ్ హౌస్లో ఉండరన్నా కూడా వాళ్ళు పత్రికారు నేను అక్కడికే వెళ్ళి వాళ్ళని కలవాలి అని చెప్పేసి వెళ్ళి నీరజ మేడంకి ఆ పుష్పగుచ్చాన్ని ఇచ్చారు. ఎప్పుడు ఇస్తారండి పుష్పగుచ్చాన్ని? ఒకటి అచీవ్ చేసినప్పుడు లేదా ఒక అధికారాన్ని స్వీకరించినప్పుడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాగానే డిప్యూటీ సీఎంగా ఇస్తారు కదా ఒక పుష్పగుచ్చం. ఆ రకంగానే వీళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతను భార్యాభర్తలు ఇద్దరు కూడా అద్భుతంగా చేస్తూ ట్రస్టులో ఉన్నటువంటి రాంబాబు గారు కానివ్వండి, శ్రీరామ్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు, సాంబశివరావు గారు కానివ్వండి, నేను అందరి పేర్లు చెప్పలేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్క ట్రస్టీ చాలా అద్భుతంగా వర్క్ చేయబట్టే ఇప్పుడు మాధవి మేడం ఇదంతా కూడా ఏర్పాటు కావడానికి ఎంత కష్టపడిందో నాకు తెలుసు. ఆ ఫ్లయర్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్. మనం అందరం చేయాల్సిన పని ఏంటి అంటే అందరినీ రీచ్ అవ్వడం. అందరినీ రీచ్ అవుతే మరి అన్నం పెట్టే వాళ్ళు వస్తారా, డబ్బులు ఇచ్చే వాళ్ళు వస్తారా, లేకపోతే ఒక రూమ్ కట్టించే వాళ్ళు వస్తారా, ఇంకొకళ్ళు వస్తారా? ప్రపంచంలో మనకెక్కడ మన వాళ్ళు ఉన్నా కూడా అందరి దగ్గరికి వెళ్ళి మనం చేయాల్సిన పని ఉందండి. ఇది ఒక్క పని అయిపోయింది అనుకోండి, మనకి ఇంకేం పని లేదు, శక్తి స్థలం అయిపోతే. కనుక ఈ వర్క్లో మనందరం కూడా పాల్గొందాం. ఒక్కసారి పత్రికారి స్మరణోత్సవ సందర్భంగా లాస్ట్ ఇయర్ ఏమో మేము జ్ఞానామృతం 1 రిలీజ్ చేశాం. ఇప్పుడు జ్ఞానామృతం 2 విజయభాస్కర్ రెడ్డి గారి చేతుల మీదుగా రిలీజ్ చేస్తున్నాం. ఒకసారి అది చూపియండి అమ్మ అందరికీ. జ్ఞానామృతం 2 ఇప్పుడు రిలీజ్ కాబోతుందండి. జ్ఞానామృతం 2, పత్రిజీ జ్ఞానామృతం 2. నేను వాణి రాసింది, నేను దాన్ని కావాల్సిన స్పాన్సర్షిప్లు తెప్పించి చేయించాను. దాంట్లో మీ ముందు మాట కూడా ఉంది, అందరు పట్టుకోండి. అటువైపు కూడా ఇవ్వండి సార్ సూర్యప్రకాష్ గారు. సో ఈ రకంగా పత్రిజీ ఏమేం చెప్పారో వాటన్నిటిని పుస్తక రూపంలో తీస్తున్నాం. అతి సరసమైన ధరల్లో అందరికి ఇస్తున్నాం. మరి కొంతమంది మాస్టర్స్కి ఉచితంగానే కూడా ఇస్తున్నాం. ఒక్కసారి క్లాప్ చేద్దాం. మరి ఒక అద్భుతమైన బుక్. అది కాకుండా మనం ఇంకోటి ఏం చేస్తున్నామంటే పత్రికారు ఏ కాన్సెప్ట్ చెప్పారో ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా అద్భుతమైన పాటల రూపంలో తీసుకొని రాబోతున్నాం. మనకు ఈవినింగ్ ఒక పాటను కూడా లాంచ్ చేయబోతున్నాం. ఇప్పుడు బాలకృష్ణ గారు, అయ్యా స్వామి, చాలా దూరం ఉంటారు. మొత్తం ఈ పిఎస్ఎస్ మూమెంట్లో 2 అత్యంత కీ పోస్టులు
నాకన్నా ఒకటే ఇచ్చిండ్రు పత్రి గారు. ఆయన పిఎంసికి మేనేజింగ్ డైరెక్టర్, హైదరాబాదు ట్రస్ట్కు మేనేజింగ్ ట్రస్టీ, అయితే అమెరికా వెళ్తున్నాడు ఇప్పుడు ఈ పత్రిజీ శక్తిస్థల్ నిర్మాణం గురించి చెప్పడానికి, అక్కడి నుంచి డాలర్స్ తీసుకొని రావడానికి ఆయన అమెరికా వెళ్తున్నాడు. ఆయన యాత్ర, ఆయన టూర్ దిగ్విజయం కావాలి, ఎన్నో డబ్బుల డాలర్స్ తోటి రావాలనా? బాలకృష్ణ గారికి ఎనర్జీ ఇవ్వండి. సో అందరికీ నమస్కారం. మరి ఎంతోమంది సీనియర్ మాస్టర్స్, వేదిక మీద ఉన్న మాస్టర్స్ అందరికీ, ఇక్కడ ఇచ్చేసిన మాస్టర్స్కి అందరికీ ప్రణామాలు. మరి కైలాసపురి అన్ని కోణాల్లోనూ ఇది డెవలప్ అవ్వాలి, అన్ని కోణాల్లోనూ. ఇది మన పిఎస్ఎస్ఎం మూమెంట్కి హెడ్ క్వార్టర్స్. మరి అంటే ఇక్కడ పత్రిగారి సమాధి, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ ఫర్ వన్నెస్, స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ ఫర్ వన్నెస్. అంటే ఇది గుర్తుకొస్తే మెడిటేషన్ గుర్తు రావాలి, శక్తిస్థలు గుర్తుకొస్తే మెడిటేషన్ గుర్తుకు రావాలి. ఆ విధంగా ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ జరగాలి. మరి దీంతోపాటు ఇక్కడ అన్ని డెవలప్మెంట్స్ రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, డ్రైనేజెస్, మరి ద్వారకా నివాసు ఉండడానికి, మరి ద్వారకా నివాసు ఇవన్నీ డెవలప్ అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు మీ చేయగలిగినంత వర్క్ దీనికోసం చేయాలి. ఆ రెస్పాన్సిబుల్గా ఆ బాధ్యత ఎవరికి వాళ్ళు నిర్వహించాలి, అన్ని కోణాల్లోనూ చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అయితే రవికుమార్ గారి గురించి అండి పరిచయము. వీరు పత్రి గారు పిరమిడ్ కట్టాలనగానే ఈ ల్యాండ్ చూపించింది వీళ్ళ నాన్నగారు, వారు మాజీ ఎమ్మెల్యే. రవికుమార్ గారు కూడా స్టార్టింగ్లో ఈ ల్యాండ్ విషయంలో ల్యాండ్ అయ్యే వరకు ఉన్నారు, చాలా యాక్టివ్ ఉండే, మళ్ళీ మధ్యన ఎక్కడనో గాయబై మళ్ళీ ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ప్రతిష్టాకారమైన ద్వారకా నివాస్ ప్రాజెక్ట్ అంటే ఎవరెవరో పోతారు, పత్రి గారు అంటారు పిఎస్ఎస్ఎంలోకి వచ్చినాడు ఎక్కడ కూడా పోతే పైకే పోతాడు తప్ప మళ్ళీ వస్తాడు అని చెప్పాడు. ఎన్నోసార్లు చెప్పాడు సార్, ఈ మధ్యన ఆ సార్ కనిపిస్తే లేపించాడా మళ్ళీ వస్తాడు, ఎక్కడ కూడా పోతే పైకి పోతాడు అంతే. మళ్ళీ రవికుమార్ గారు, నిర్మల గారి ఉదాహరణ, రవికుమార్ వచ్చి ప్రతిష్టాకరమైన ప్రాజెక్ట్ టేకప్ చేస్తారని ముందుకు వచ్చాడు. వారి యొక్క సందేశం. విచ్చేసిన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా పాదాభివందనాలండి. పత్రిసారి యొక్క ఆశీస్సులతో ఈరోజు ఈ సేవ చేసే కార్యక్రమం చేపట్టాము. ట్రస్ట్ మెంబర్స్ యొక్క సపోర్ట్తో పత్రిజీ ద్వారకా నివాస్ అనే ప్రాజెక్ట్ని వర్క్ విజయభాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అద్భుతంగా జరుగుతూ ఉంది. నేను ఒక్కటే మాటే చెప్తానండి, 15 సంవత్సరాలు కొన్ని లక్షల మంది పిరమిడ్ మాస్టర్సు వర్క్ చేసిన తర్వాత మనకు పిరమిడ్ వచ్చింది. దీంట్లో మనకు రోజుకి కొన్ని వేల మంది వచ్చి మెడిటేషన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. అలాంటిది ఈరోజు అంతమంది రాలేకపోతున్నారు. రావాలని ఇంట్రెస్ట్ ఉంది కానీ రాలేకపోతున్నారు. ఎందుకంటే అకామిడేషన్, వసతి. ఈరోజు అద్భుతమైన డిజైన్ చేశారు భాస్కర్ రెడ్డి గారు, మారం సారు, శ్రీరామ్ గోపాల్ గారు, ఆ తర్వాత మన బాలకృష్ణ గారు అందరు కలిపి, రాంబాబు గారు కూడా ప్లాన్ చేశారు. ఇంత అద్భుతమైన ప్రాజెక్టు మనం గిన కంప్లీట్ చేస్తే పిరమిడ్లో కొన్ని వేల మంది రోజు మెడిటేషన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రాజెక్ట్కి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతున్నా. పెద్ద అమౌంట్ కాదండి, చిన్న అమౌంట్ అయినా సరే మీరు అందరూ మెంబర్లుగా ఉంటే మనం కట్టించుకున్న ఈ పిరమిడ్ని సార్థకం చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి. మధుమోహన్ గారు, వీరు కూడా మొట్టమొదటి ట్రస్టీయే, ఆయన ఫౌండర్ ట్రస్టీ. అయితే ల్యాండ్ అవన్నీ పుల్ చేసి ల్యాండ్ ఇచ్చేసి ఆయన ఉద్యోగరీత్యా అక్కడ చెన్నై అవన్నీ తిరిగి మరలా ఇక్కడికే వచ్చాడు. వారి యొక్క మాటల్లో ఒక్క నిమిషంలో ఇందాం. బ్రహ్మర్షి పత్రిజీ గారికి, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలండి. నేను బ్యాంక్లో పనిచేశాను 35 ఇయర్స్. బట్ ఈ స్పిరిచువల్ జర్నీలో 25 ఇయర్స్
పత్రిగారితో 1998లో పరిచయం అయింది. అప్పటి నుంచి నేను ధ్యానం నేర్చుకోవడము, తర్వాత అందరికీ చెప్పడం చేశాను. 2006లో పత్రిగారు మహేశ్వరం ఒక చోట పిరమిడ్ భూస్థాపన అదే జరుగుతున్నప్పుడు నాకేం చెప్పారంటే, ఈ కర్తాల్ అనేది ఇక్కడ రాబోతుంది త్వరలో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది కాబట్టి ప్రపంచంలో అతిపెద్ద పిరమిడ్ ఇక్కడ వస్తుందని చెప్పడం జరిగింది. అందుకోసమే దీన్ని ఇక్కడ ఒక కైలాసం అని పేరు పెట్టారు, దీనికి కైలాసపురి అని. దీనికి ఏం పేరు పెడదామంటే ఏమాత్రం ఆలోచించకుండా కైలాసపురి అని పెట్టారు. కాబట్టి దానికి ఇక్కడ శివశక్తి అనేది ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి మనందరం. అది మెయిన్గా నేను చెప్పటం, పరమశివుడి శక్తి ఉంది. తర్వాత పత్రిగారు ఇక్కడే మహాపరినిర్వాణం పొందారు. సో వారి యొక్క అద్భుతమైన శక్తి ఇక్కడ ఉంది. తర్వాత మనకు ప్రకృతి అనేది ఉంది, ఈ మహేశ్వర పిరమిడ్ అనేది ఉంది. సో ఇక్కడ మనం వసతులు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దానికోసం మనం ప్రయత్నం చేద్దాం. తర్వాత ఈ శక్తి స్థల యొక్క ఇందులో నా బాల్ ఖచ్చితంగా ఉంటుంది. నేను ఈ మధ్యన అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ చాలామందికి ధ్యానం చెప్పడం జరిగింది. దీని గురించి కూడా చెప్పాము, ప్రతి మీటింగ్లో నేను చెప్పడం జరిగింది. ఇంకా ఎవ్రీ 6 months వెళ్ళినప్పుడు తప్పకుండా ధ్యాన ప్రచారం చేసి ఈ శక్తి స్థలకు నా వంతుగా నేను కృషి చేస్తాను సార్. థ్యాంక్ యూ. వీళ్ళందరూ ఏమంటారంటే మధుమోహన్ గారు రిటైర్ అయ్యారు, హైదరాబాద్లో ఏం పని ఉంటుంది, కైలాసపూర్లో ఉండొచ్చు కదా అంటున్నారా? ఈయన ఉండాలి కదా, ఎందుకంటే ప్రోగ్రామ్స్ ఇట్లా వండర్ఫుల్ చేస్తాడు. అయ్యా వారానికి 7 రోజులు వీలు కాకుండా ఒక 2 రోజులు ఉండు స్వామి. రైట్. ఇక చివరగా నెల్లూరు నుంచి ఒక అద్భుతమైన వ్యక్తి వచ్చారు, సత్యంజీ. ఈ ప్రతిష్టాకారమైన పత్రిజీ శక్తి స్థల్లో నా భాగం ఉంటుంది సార్ అని చెప్పడానికి వచ్చారు, సడన్గా వచ్చారు. ఇప్పుడు వారి యొక్క సందేశం ఒక 2 minutesలో ఇందాం. పెద్దలందరికీ థ్యాంక్స్ అండి. బ్రహ్మర్షి పత్రిజీ గారికి పాదాభివందనాలు. నేను డిసెంబర్ 26వ తారీఖు ఇక్కడికి వచ్చాను. ఆ రోజు జనసందర్ని చూసి ఎంత ఆశ్చర్యపోయానంటే, అసలు ఏంది ప్రపంచానికి ఇంతమంది జనాలు ఇక్కడికి వస్తున్నారనే విషయాన్ని కేవలం కొద్ది మందికే తెలుసు. రాబోయే తరంలో తిరుపతి కొండకి ఏ విధంగా వస్తారో ఆ విధంగా ఖచ్చితంగా వస్తారు నాకు అనిపించింది, అది జరుగుతుంది. అలాగే ఇంతమంది జనాలు వస్తున్నా కూడా ఒక్కరికి కూడా ఐడి కార్డు లేదే అని ఆ రోజు అనుకున్నాను. ఈరోజు సార్ అనౌన్స్ చేశారు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ ప్రచారంలో చాలా వీక్ ఉన్న దానివల్ల ఇది ప్రపంచానికి చాలా అవసరం. ఈరోజు ప్రతి ఒక్క చిన్న పిల్లవాడి కాడి నుంచి పెద్ద కోటీశ్వరుడు దాకా ఈరోజు మైండ్ అనేది చాలా చాలా డేంజర్ పొజిషన్లో ఉంది. ఈరోజు ఇది కానీ డెవలప్ కాకపోతే రాబోయే రోజుల్లో పిచ్చి వాళ్ళవడం చాలా గ్యారంటీ. కానీ ఇంత అద్భుతమైన ప్రపంచానికి అందించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం. కానీ ప్రతి జిల్లాలో ఇటువంటి క్షేత్రాలు గ్యారంటీగా వస్తాయి. మేము నెల్లూరులో స్థాపిస్తున్నాము. త్వరలోనే భూమి పూజ కూడా జరుగుతుంది. కొన్ని వేల మందితోటి ర్యాలీలు జరుగుతాయి. కొన్ని వేల మందికి నేను అవగాహన కల్పిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సత్యంజీ గ్రూప్ ధన్యవాదాలు చేస్తున్నాను. ఈ క్షేత్రానికి కూడా మా వంతు హెల్ప్ చేసేదానికి మేము సార్కి ప్రతి ఒక్కరికి కూడా త్వరలోనే ఇంత అమౌంట్ని అనౌన్స్ చేస్తాము. అది మేము ఖచ్చితంగా ఇస్తాము. థ్యాంక్ యూ. చలో చెప్పి భూపతిరాజు సంగారెడ్డి చెప్పలేదు సార్. పాటరా సంగారెడ్డి చార్మినార్. ఈ నెల మనము ప్రతి నెల చివరి ఆదివారము ర్యాలీలు చేస్తూ ఉన్నాం. ఈ నెల 28 సంగారెడ్డి శాఖాహార ర్యాలీ, అదేవిధంగా వచ్చే నెల 15వ ఆగస్టు చలో చార్మినార్ 2 ర్యాలీలు ఉంటాయి. ఫస్ట్ చల్ చలో సంగారెడ్డి రావాలి కదలి మీరు శాకాహార జగత్తు సాధన కొరకై. చల్ చలో సంగారెడ్డి రావాలి కదలి మీరు శాకాహార జగత్తు సాధన కొరకై. అహింస జగతి జెండా జగరాలి నింగి నిండా సమస్త జీవకోటి శాంతి పరమ లక్ష్యమై. మాంసాహారము మాని హింసను వీడాలి, ఈ భూమాత ప్రేమధామమై తీరాలి. ఆగస్టుకి ఏం చేయాలి? మళ్ళా 15వ ఆగస్టు స్వతంత్రం ఎవరికి ఇవ్వాలి? మూగజీవుల కోసం.
చల్ చలో చార్మినారు రావాలి కదలి మీరు శాకాహార జగత్తు సాధన కొరకై చల్ చలో చార్మినారు రావాలి కదలి మీరు శాకాహార జగత్తు సాధన కొరకై అహింస జగతి జెండా జగరాలి నింగి నిండా సమస్త జీవకోటి శాంతి పరమ లక్ష్యమై ప్రతి ఒక్కరము ఈ నెల 28 సంగారెడ్డి శాఖార్యాలు పాల్గొందాం. అదేవిధంగా మరి ఓల్డ్ సిటీ హైదరాబాద్ పట్టణంలో నడిబొడ్డున తెలంగాణ నడిబొడ్డది అక్కడ మారితే ప్రపంచమంతా మారుతుంది. కాబట్టి అది మూలం అక్కనే, కాబట్టి అక్కడి నుంచే మొదలు కావాలి, అక్కడి నుంచే మొదలైంది. చలో చార్మినార్, చలో చార్మినార్, చలో చార్మినార్, చలో సంగారెడ్డి, చలో సంగారెడ్డి, చలో సంగారెడ్డి. జై శాకర జగత్ की जय शाकर जगत की जय ब्रह्मर्षि पितामह पत्री जी की जय ब्रह्मर्षि पितामह पत्री जी की. అందరికీ నమస్కారం. మరి సంగారెడ్డి మాస్టర్స్, మరి సంగమేశ్వర్, మరి శ్రీనివాస్, మరి చాలామంది సాయిలు మాస్టర్, బ్రహ్మం, వీళ్ళందరూ కూడా చాలా ఒక నెల రోజుల నుండి మరి చాలా తిరుగుతున్నారు. హైదరాబాద్ నుంచి ప్రతి సెంటర్కు చెప్పాము ఎన్నోసార్లు సంగారెడ్డికి రమ్మని. మరి దయచేసి 28వ సంగారెడ్డిలో జరిగే ర్యాలీలో అందరూ పాల్గొని మరి హైదరాబాద్ మాస్టర్స్ అయితే ప్రతి సెంటర్ నుంచి వ్యాన్ రావాలి. అక్కడి నుంచి సాంబశివ పిరమిడ్ అని సింగూర్ ప్రాజెక్టులో మాకు సోమవారం హాలిడే ఉంది. ఖచ్చితంగా మా దగ్గర ఒక రాత్రి కూడా గడపాలని హైదరాబాద్ మాస్టర్కు పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఇట్టి అవకాశం ఇచ్చిన PSSM మూవ్మెంట్ వారికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చలో సంగారెడ్డి, చలో సంగారెడ్డి, చలో సంగారెడ్డి. 28 ఆదివారం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం మై డియర్ ఫ్రెండ్స్. పత్రిజీ శక్తి స్థల్ కోసము సత్యవతి గారు దంపతులు 25,000 రూపాయలు పత్రిజీ శక్తి స్థల్కి డొనేషన్ ఇవ్వబోతున్నారు. రాంబాబు గారు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా చప్పట్లు. కొట్టే సత్యవతి శంకరయ్య గారు మంచిర్యాల నుంచి 25,000 రూపాయలు పత్రిజీ శక్తి స్థల్కి కంట్రిబ్యూట్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ ఈ దంపతులకి. పత్రి గారి భోజనం నుంచి వచ్చిన తర్వాత అందరూ పత్రిజీ వింగ్స్ అన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుంటాం మై డియర్ ఫ్రెండ్స్. 4:30 నుంచి 7 గంటల వరకు ఎవ్వరూ ధ్యానాన్ని మిస్ చేయొద్దండి. పత్రిజీ గారు 5:09 మహాపరినిర్వాణం వారి చేశారు. కాబట్టి ఆ సమయంలో మనమందరం ధ్యానంలో ఉండడమే వారికి ఇచ్చే ఘనమైన నివాళి. కాబట్టి మనమంతా ఆ కార్యక్రమంలో 4:30 నుంచి 7 గంటల వరకు పూర్తి ధ్యానంలో నిమగ్నమై ఉండాలి. పత్రిజీ గారంటే ధ్యానం. హలో మై డియర్ ఫ్రెండ్స్, శక్తి స్థల్కు విజయభాస్కర్ రెడ్డి గారు ఒక 1 lakh ఇచ్చారు. ఇంకెంతో ఇస్తూనే ఉన్నారు కానీ 1 lakh ఇప్పుడు చెక్ ఉంది. రాంబాబు గారు తర్వాత కెనడాలో ఉండేటువంటి ధ్యానమిత్రాలు మరి నేను కలిసి ఇంకో 50,000 1,50,000 ఇచ్చామండి. రాంబాబు గారికి ఇచ్చేసాను. మన అందరి గురువు అయిన బ్రహ్మర్షి పత్రి సార్కు పాదావి వందనాలు చేసుకుంటూ పత్రి మేరకు కృతజ్ఞతలు, వాళ్ళ ఫ్యామిలీకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మన సారు బాడీ వెకెట్ చేసిరని మనం అనుకోవద్దు. ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటాడు. మనం చేసే పనులు చూస్తాడు, మన పనులు చేసేటి మంచి పనులను ఎంకరేజ్ చేస్తాడు. కాబట్టి మన భావన పెట్టుకోవద్దు. ఆయన అడుగుజాడల నడుచుడు, ఆయన చూపించిన మార్గంలో మన నడుచుడే ఆయనకు మనం ఇచ్చిన గురుదక్షిణ. అదే మనం చేయాలి. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికీ.